నమస్తే, నేను మీ హరిత. డబ్బు సంపాదించాలంటే కొన్నిటిని వదిలేయమంటారు. అసలు ఏం వదిలేయాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు సంపాదించాలంటే కొన్నిటిని వదిలేస్తే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది అంటున్నారు. ఏంటది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, కొన్నిటిని మనం వదిలేయాలి, కొన్నిటిని పట్టుకోవాలి మేడం. వేటిని వదిలేయంటే చూడండి మేడం, మనం ముందుకు వెళ్తుంటాం, ఎందరో మంది గుసగుసలు ఆడుతుంటారు. అంటే యు ఆర్ స్టూపిడ్ అంటారు, యు ఆర్ ఫెయిల్యూర్ అంటారు. బట్ ఎవరైనా సరే మనం విమర్శించిన వారిని అక్కడ విమర్శించాం అనుకోండి, అక్కడ మనీ రాదు మేడం. అంటే మీరు మనీని సంపాదించాలని మీరు అనుకున్నారు, అంటే పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు, మీరు మంచి నాలెడ్జబుల్తో మీ యొక్క సర్వీసెస్ మీరు ఇస్తున్నారు. సో కొంతమంది కామెంట్ చేస్తుంటారు, ఓకే, వాళ్ళ కోణం నుంచి వారు చూసింది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, కానీ వాస్తవానికి అది కాకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం పట్టించుకోవడం మొదలుపెట్టామో మనం ఏది సాధించలేము మేడం. అంటే పక్క వాళ్ళు గుసగుసలాడినా, నెగిటివ్ కామెంట్ చేసినా, ఎటువంటి చేసినా ఫస్ట్ లీవ్ ఇట్, అంటే దాన్ని వదిలేయాలి. సో వదిలేసి మనకి ఏది కావాలో దానిపైన మనం ఫోకస్ పెట్టాలి. చాలామందికి ఎందుకు మనీ రాదంటే వారికి ఏది వద్దో దానిపైనే ఫోకస్ పెడతారు. ఎవరన్నా స్టూపిడ్ నీకు ఈడియట్ నీకు బిజినెస్ చేయడం చేత కాదన్నారు, సో ఇమ్మీడియట్గా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అది ఎగ్జాక్ట్ మేడం. అంటే మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో, ఎవరైతే వ్యతిరేకించారో అటువంటి వాటిని ఛాలెంజింగ్గా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ముందుకెళ్తాం. ఒకవేళ విమర్శించిన దాన్ని అదే పనిగా మనసులో తలుచుకొని బాధపడుకుంటూ కూర్చుంటే ఎక్కడ మనం ముందుకెళ్ళలేం. ఫస్ట్ లీవ్ ఇట్. మనకి ఏం కావాలో దానిపైనే మనం ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే మనకు కావాల్సిన దాని యందు మనం ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసామో మన జీవితంలో మనకి ఏదైనా వస్తుంది మేడం. ఫస్ట్ మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఎస్, నేను ముందుకెళ్ళాలి, గుసగుసలు పట్టించుకోవద్దు, నా గురించి నేను ఆలోచించుకోవాలి. ఇక్కడ కాంపిటీటర్ ఎవరూ లేరు, నాకు నేనే కాంపిటీషన్. చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు ముందుకు వెళ్ళారంటే ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. షాప్ ఓపెన్ చేస్తారు, ఈ పక్కనున్న షాపు ఇంకా నాకంటే బాగా వస్తుంది, వీరు బాగా మాట్లాడుతున్నారు వేసి ఎప్పుడు కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా పక్క వాళ్ళపైనే ఉంది. సో అటువంటి వారు గ్రోత్ అవుతారని చెప్పండి? లేదు, నాకు నేనే పోటీ, నాకు ఎవరు లేరు సాటి, అంతే. సో ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళామనుకోండి, ఎవరు కాంపిటీషన్ కాదు, ఇక్కడ నీకు నువ్వే కాంపిటీషన్. సో కొంచెం బెటర్, నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్. మనీ ఎందు పాజిటివ్ యాటిట్యూడ్. ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే చూస్తున్నారో అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ 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 అని టైప్ చేయాలి. అందరికీ కావాలి, అందరూ ఎంటర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనీ గురించి టైప్ చేస్తారో మనం ఏం ఆలోచిస్తాం మన మైండ్లో? అదే ఉంటుంది, మనీ. ఇక సబ్జెక్ట్ ఏం చెప్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా, మీరు ఏదైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏదైతే కోరుకుంటారో అది మీ జీవితంలోకి వస్తుంది మేడం. సో అందుకోసమే మనీ కావాల్సిందే, మనీ టైప్ చేయాల్సిందే, మనీ గురించి ఆలోచించాల్సిందే. కొంతమంది ఎందుకు మనీ రాదంటే అవకాశాలు ఉంటాయి మేడం, బట్ ఏంటంటే వారు నాకు అవకాశం లేదు, డోర్ క్లోజ్ అయిపోయింది అంటారు. అవకాశం మీ తలుపు తట్టకపోతే మీరే అవకాశాల ద్వారా నిర్మించుకోండి. మనం ముందుకు వెళ్తున్నాం మేడం, డోర్ క్లోజ్ అయిపోయింది, ఓకే, అవకాశం రాలేదు. నేనేమంటానంటే కొత్త అవకాశాలు సృష్టించుకో. ఎవరో వస్తారు అవకాశమే అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి గుర్తుంచుకోండి, ఎవరు అవకాశం మనకి ఇచ్చినా ఇవ్వకున్నా మీకంటూ ఒక అవకాశాన్ని మీరే సృష్టించుకోండి. అవకాశం కొత్త డోర్ క్రియేషన్ చేసుకోండి. అవసరమైతే ఆ డోర్ ద్వారా మీరే వెళ్ళొచ్చు. అంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించవచ్చు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు మేడం, గవర్నమెంట్ నాకు జాబ్ ఇవ్వట్లేదు అని ట్రై చేస్తూ కూర్చుంటే ఒకవేళ జాబ్ రాకపోతే నిరుత్సాహపడాలి. అయితే రాలేదు కదా, వదిలేయండి, ట్రై చేయండి, వస్తే హ్యాపీ, రాకుంటే డబల్ హ్యాపీ అనుకోండి. ఎందుకు డబల్ హ్యాపీ అంటే 100 మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించే అవకాశం నాకు ఈ ఫెయిల్యూర్ వలన వచ్చింది. ఆప్టిమిస్టిక్ నేచర్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతారు? ఒక అవకాశం మిస్ అయిందని బాధపడద్దు, అంతకన్నా మంచి అవకాశం మీకు దగ్గరలో ఉందని హ్యాపీగా ఉండాలి. అలాంటి వారికి మనీ ఫ్లో అవుతుంది మేడం. మిగతా వారి కొంతమంది ఎలా అంటే నాకు అవకాశం పోయింది, నా జీవితం ఇంతే, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు, 2-3 సార్లు ట్రై చేస్తారు. కానీ ఒకటి విషయం గుర్తుంచుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది డిజైర్ కాదు, డిజర్వ్. మనం కోరుకున్న కోరిక రాదు, మనం దేనికి అర్హులమో మనకు వస్తుంది. సో మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఇక్కడే వరకు ఉంది, ఏం ఆకర్షిస్తారు? ఇక్కడ వరకే ఆకర్షిస్తారు. ఒకవేళ మీ ఎనర్జీ లెవెల్ ఇక్కడ ఉంది, ఏం ఆకర్షిస్తారు? ఇక్కడ అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్ బట్టి మనకు వచ్చేది ఉంటుంది. అంటే డిజర్వ్నెస్, అంటే అర్హతను పెంచుకోవాలంటే మన ఎనర్జీ స్థాయి పెంచుకొని, మన వైబ్రేషన్ పెంచుకొని, మన ఫ్రీక్వెన్సీ కనుక మనం పెంచుకోగలిగితే మన జీవితంలోకి ఎన్నెన్నో మిరాకిల్స్ సృష్టించవచ్చు. మన క్లాస్లో అటెండ్ అయిన తర్వాత ఎంతో మంది సృష్టించుకున్నారు మేడం. అంటే లోపల ఉన్న మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయాయి ప్రాక్టీస్ ద్వారా. వారికి ఏదైతే కావాలని కోరుకున్నారో దాన్ని సృష్టించుకున్నారు. అవకాశాలు ఎలా సృష్టించుకోరు కూడా నేను ఏం చెప్తారు మీ క్లాసెస్ లో? మనీ సంపాదించాలి అంటే ఏం చెప్తారు, ఎలా ట్రైన్ చేస్తారు? వాళ్ళ యొక్క ఓల్డ్ బిహేవియర్ ఉంటుంది కదా, ఓల్డ్ ప్యాటర్న్తో వస్తారంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఓల్డ్ బిహేవియర్ ఉంటుంది, ఓల్డ్ ప్యాటర్న్ ఉంటాయి. వాళ్ళ లోపల నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివిటీ చాలా క్యారీ చేసుకుంటూ వస్తారు మేడం. సో అందుకోసమే 1-2 డేస్ వరకు నేను ఎవరితో మాట్లాడాను.
ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఎక్కువ మెడిటేషన్ నేర్పిస్తుంటాను. మెడిటేషన్ చేయడం వల్ల శుద్ధి జరుగుతుంది మేడం. స్నానం చేసేటప్పుడు ఎట్లయితే శరీరం శుద్ధి అవుతుందో, ధ్యానం చేసేటప్పుడు మన మనసు శుద్ధి అవుతుంది. మనోమాలిన్యాలు చాలా క్యారీ చేసుకొని వస్తారు మేడం. అంటే ఎలా అంటే వాళ్ళ లోపల ఒక ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఉంటాయి మేడం. ఇవన్నిటి తీసేస్తే గానీ అప్పుడు గానీ వాళ్ళ హ్యాపీ ఫీలింగ్ గారు. జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్ మేడం. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటారు. బట్ లోపల జాయ్‌నెస్ ఉంటేనే సక్సెస్ అవుతుంటారు. నేనేమంటానంటే క్లాస్‌లోకి అటెండ్ అయిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. మీరు విజేతల సాంగత్యంలో ఉంటే వారు మీ మెదడుకు పనిపెట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారండి. మీరు సరౌండింగ్ పీపుల్స్ మంచి వాళ్ళు ఉన్నారు మేడం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ మెదడుకు పదును పెట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. ఒకవేళ మీ చుట్టుపక్కల నెగెటివ్ పీపుల్స్ ఉంటే అలాగే అవుతది. మీరు దేనైనా సాధించగలరని నమ్మకాన్ని ఎవరిస్తారు చెప్పండి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గనుక పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, మీ లోపల ఏం చేస్తారు? ధైర్యాన్ని నింపేస్తారు. మీలో ఎంత ధైర్యం ఉంటే అంత మనీ వస్తది. ఎందుకు చెప్పండి? ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి. ధైర్యవంతులను లక్ష్మీదేవి వరిస్తుంది అంటారండి. ఒకవేళ పిరికి వాళ్ళని ఎవరు వరిస్తది? ఎవరు చెప్పండి? జ్యేష్ఠదేవి. అంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠదేవి సిస్టర్స్ అటండి. ఎవరైతే పిరికివారుగా ఉంటూ వారు నేను ఏ పని చేయలేను, నా జీవితం ఇంతే అనుకుంటారు కదా, వాళ్ళకి జ్యేష్ఠదేవి పట్టుకుంటొస్తది. లేదు నేను నా జీవితంలో ఏదైనా సరే సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసం, ఆత్మ అనేది చాలామంది అంటే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆత్మ అంటే ఎవరంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నాది ఈ శరీరం. సో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఏమంటారు అంటే స్పిరిచువల్గా చెప్పినంటే మన సోల్ మేడం, ఆత్మస్వరూపం. అదే సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఎవరం? ఎనర్జీ. ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్. వైబ్రేట్ అయిన ప్రతి దానికి ఏంటి ఉంటుంది? ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం కనుక హై ఫ్రీక్వెన్సీలో ఉంటే మనం ఏం ఆకర్షిస్తాం? మంచి మంచి ఆపర్చునిటీస్ ఆకర్షించుకుంటాం. లోలో ఉన్నారు ఒక వ్యక్తి ఎప్పుడు భయపడుతూ, బాధపడుతూ, చికాగ్గా, అసంతృప్తిగా, అసహనంగా, నిరాశగా, నిస్పృహగా ఏం ఆకర్షిస్తారంటే డెప్స్ ఆకర్షిస్తారు. అంతే. సో నా క్లాస్‌లోకి వచ్చినప్పుడు నేను ఏంటంటే వాళ్ళని చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళ స్కేల్ ఎలా ఉంది అంటే వాళ్ళ ఎనర్జీ స్థాయి ఎలా ఉందో నేను చూడగా నాకు గమనించొచ్చు మేడం. అంటే ఒక ఐస్‌ని చూస్తే కాన్ఫిడెన్స్‌గా ఉన్న ఐస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. సో బాధపడినటువంటి ఐస్ వేరే తీరుగా ఉంటాయి. లో కాన్ఫిడెన్స్ ఉన్న ఐస్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో ఫస్ట్ దే హ్యావ్ టు బిల్డ్ అప్ దేర్ ఎనర్జీ లెవెల్స్. అంటే వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటేనే వారి లోపలికి మనీ అనేది ఫ్లో అవుతుంది మేడం. డబ్బు సంపాదించడం ఎవరికైనా తేలిక. అదేంటో మీ క్లాసెస్‌కి అటెండ్ అయితే ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తారు. ఏంటండి ప్రాసెస్ ఏంటి? సో కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా డైరెక్ట్ మేము ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లింక్ ఆటోమేషన్ చేసాం. వాళ్ళే డైరెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మా టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు జూమ్ లింక్ ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడైనా సరే, అమెరికా అయినా సరే, ఆస్ట్రేలియా అయినా సరే, న్యూజిలాండ్ అయినా సరే, ఎక్కడైనా సరే ఉంటూ హ్యాపీగా ఆన్‌లైన్‌లో క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ క్లాసెస్ నచ్చిందనుకోండి, జర్నీ చేయొచ్చు నాతో పాటు లైవ్‌లో. మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ ఫస్ట్‌ది అయితే ఫ్రీగా డెమో ఇస్తున్నాం మేడం. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ గురించి సరైన అవగాహన లేదు కదా. ఫస్ట్ అవగాహన కోసం ఒక డెమో క్లాస్ అనేది ఉంటుంది. ఆ డెమో నచ్చితే వాళ్ళు డైరెక్ట్ ఎన్రోల్ చేసుకోవచ్చండి హరిత గారు. డబ్బు సంపాదించడం ఈజీ. అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమవుతుంది. ఎవరికైనా మీ క్లాసెస్‌కి అటెండ్ అవుతే ఆ డీటెయిల్స్ చెప్తారు. ఎస్ అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉన్నింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకవి. క్లాస్ వినబట్టి కూడా 2, 3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్.